హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతు భరోసా అనేది ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు అయితే జమ అయింది. అదేవిధంగా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు మార్చిలోను 1 ఎకరం, తర్వాత ఏప్రిల్లోను 1 ఎకరం ఇలా రిలీజ్ చేశారు కదా. తాజాగా వచ్చేసి తమకు 5 ఎకరాల పట్టా ఉంది, తమకు 10 ఎకరాల పట్టా ఉంది. అయితే రైతు భరోసా యాసంగి ఇక అంతేనా, లేదంటే పూర్తిగా ఇక 2 ఎకరాల వరకేనా అని చెప్పి చాలామంది అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఈ పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది, అదేవిధంగా ఏ అకౌంట్లో ముందుగా డబ్బులు అనేది జమ కానుందనమాట. సో వివరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో వాతావరణ శాఖ పలు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేశారు. ఎందుకంటే వర్షాలపైన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అప్రమత్తం చేశారు, కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని చెప్పి చాలా వరకు అయితే ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అదేవిధంగా ఇది తగిన ఏర్పాటు లేదని, సో దీనివల్ల ధాన్యం తడిసిపోతుందన్నమాట, ఖరాబ్ అవుతుందని చెప్పేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ఇంకా అదనపు స్టాఫ్ తీసుకోవాలి. అదేవిధంగా కళాల్లో ఉన్న ధాన్యాన్ని తడవకుండా అవసరమైన టార్పులిన్ కవర్ పత్రాలు ఉంటాయి కదా, సో అవి కూడా ఇవ్వాలని చెప్పేసి అందుబాటులో ఉంచాలని చెప్పేసి, ఇప్పటికే కొనుగోలు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పులిన్ తరలించాలని చెప్పేసి అవసరం ఉన్న వాటికి సో బలమైన ఎదురుగాలు వీస్తాయని చెప్పేసి వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించడం అయితే జరిగిందనమాట. సో ఇక అదొక లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించి ఎవరైతే అంటే వడ్లు అమ్ముకున్నారో, అదేవిధంగా మొక్కజొన్న అమ్ముకున్నారో ఇటీవల కాలంలో దాదాపుగా ప్రభుత్వం 1800 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో మీ అకౌంట్లోకి వెళ్ళే డబ్బులు మీరు ప్రభుత్వానికి కనుక అమ్మినట్లయితే ఈ 2-3 రోజుల్లోనే మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మరొక అప్డేట్ అయితే ఇచ్చారు. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం యాసంగి సీజన్ సంబంధించి 3 విడతల్లోనే రైతు భరోసా అనేది పంపిణీ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1వ విడత పూర్తయ్యాయన్నమాట. అది 2వ విడత కూడా కంప్లీట్ అయితే కావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం 9,000 కోట్లు అనేది అవసరం పడుతుందని చెప్పేసి 2 విడతల్లో వచ్చేసి 1 ఎకరం ఉన్న రైతులకు 70 లక్షల మంది రైతులకు ఇచ్చారు. తర్వాత వచ్చేసి 2వ విడత ఇచ్చారు. సో ఈ రకంగా మొత్తం కలుపుకున్న కట్టిన 5,600 కోట్లు అని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 9,000 కోట్లు అనేవి అవసరం పడతాయి అనమాట. ఇందుకోసం ప్రభుత్వం ఇక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖు నుంచి ఏదైతే రైతు భరోసా పథకం అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అదే రోజున చాలా ప్రత్యేకత అయితే ఉంది. 5 లక్షల ఇన్సూరెన్స్ అనేది కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా కొత్త ఆసరా పెన్షన్లు అనేది ఈ రకంగా అందిస్తున్నారు. కాబట్టి రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్లో ఉన్నప్పుడు గతంలో వానాకాలం సీజన్లో ఎవరైతే పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి యాసంగి సీజన్కి సంబంధించి కూడా నిధులు ఇవ్వడానికి కాస్త టైం దొరికిందని చెప్పేసి సో వారు దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపు 1 లక్ష మంది అయితే ఉన్నారనమాట. సో వారితో పాటు ఇప్పుడు యాసంగి సీజన్లో 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది రావడం జరిగింది. 5 ఎకరాలు ఉన్న రైతులకు ఆపైన రైతులకైతే ప్రభుత్వం రిలీజ్ చేయడానికి 3,300 కోట్ల రూపాయలు అనేది సిద్ధం చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక ఇప్పటివరకు కూడా మీరు ఆ రైతులకు సంబంధించి అర్హత ఉన్నట్లయితే, అంటే రైతు భరోసా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ కూడా దగ్గరలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి కావాల్సిన పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పట్టా పాస్ పుస్తకం 1B కావచ్చు, అవన్నీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇస్తే మన ఆధార్ కార్డుతో పాటు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఆన్లైన్లోకి ఎక్కియడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకు లీస్ట్లో పేరు ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే మనకు ఏదైతే రైతు భరోసా అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే కొంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఈ 2 పనులు అనేది చేసుకోవడం లేదనమాట. అందుకని చెప్పేసి పైసలు కూడా కొంతమందికి ఆగిపోయాయని చెప్తున్నారు. ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం నెంబరు తప్పుగా ఉండడం, స్పెల్లింగ్లు అనేది మిస్టేక్లో ఉండడం, గతంలో రుణమాఫీ చేసేటప్పుడు ఆధార్ కార్డులో లేదంటే బ్యాంక్ అకౌంట్లో అదేవిధంగా ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ కూడా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న రాలేదనమాట. అలాంటి వారు కూడా రాలేదనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా అనేది 2 ఎకరాలకు రిలీజ్ చేస్తారు కదా, తాజాగా వచ్చేసి పైన రైతులకైతే ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలోపు మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఉంటుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. అయితే తెలంగాణలో రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు పేరుతో ఇచ్చారు. సో అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మనకి ఏం చేశారు, 2 సీజన్లు ఇచ్చేవారు. అప్పుడు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా పెంచుకుంటూ 5,000, 5,000, 10,000 ఇలా పంట వేసినా వేయకున్న టైంకి మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 7,500 రూపాయల చొప్పున 2 సీజన్లు కలుపుకుంటే 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. తాజాగా వచ్చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడం వల్ల రైతులకు సంబంధించి మేలు జరగాలంటే కనీసం గతంలో వచ్చే వాటికంటే దాదాపుగా ఏదైతే 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లు కలిపితే 12,000 రూపాయల రైతుల ఖాతాలు అయితే జమ చేస్తున్నారన్నమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈసారి 5 ఎకరాల వరకు ఒకవేళ నిధులు అనేది పంపిణీ చేసే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిధుల సర్దుబాటు కాకపోయినట్లయితే తప్పనిసరిగా 1,500 కోట్లు ఇప్పటికే వచ్చాయన్నమాట. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం, కొత్త మార్పులు సీఎం రేవంత్ రెడ్డి తన కొత్త పథకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే పచ్చి రొట్టె అని ఉంటుంది కదా, విత్తనాలకు సంబంధించి 50% సబ్సిడీతో అయితే అందించడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే వరి ధాన్యం కొనుగోళ్ళు ఏదైతే ఉన్నాయో దాంతోపాటు తెలంగాణలో త్వరలో యూరియా అనేది కేంద్రం సంబంధించి రావాల్సిన స్టాక్ రాలేదని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే విమర్శించారు. అయితే వీటన్నిటిని కూడా సర్దుబాటు చేస్తున్నామని, ఉన్న స్టాక్ను రైతులందరికీ సమానంగా ఇచ్చే విధంగా సో ఇప్పుడు గతంలో ఉన్న స్టాక్నే కొత్తగా రేట్లు పెంచేసి వాటికి పేర్లు మార్చేసి రేట్లు పెంచేస్తున్నారనే విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే ఉంది కదా, ఈ పథకానికి సంబంధించి చాలా వరకు అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి, ఈ పథకం సంబంధించి తెలంగాణలో కూడా చాలామంది తీసేశారు. గతంలో దాదాపుగా 30 లక్షల మందిని అయితే తీసేసినట్టు చెప్పారు. ఎందుకంటే ఈకేవైసీ అనేది చేసుకోలేదన్నమాట, ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం, డీబీటీ యాక్టివ్ అయితే లేదనమాట, ఎనేబుల్ అయితే చేయకపోవడం, నూతనంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఉంటుంది కదా, సో అది కూడా కంప్లీట్ అనేది చేసుకోలేదనమాట. సో అటువంటి రైతులు కూడా తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోవాల్సిందని చెప్పేసి వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఈ నెక్స్ట్ సీజన్ మనకి ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఉంది కదా, ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 2,000 రూపాయలు మనకు జూన్ మొదటి వారం నుంచే ఈ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పట్టబడిపేట సాయం అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇందుకు సంబంధించి తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ ఈ 2 పథకాలు కలిపి అయితే ఇవ్వబోతున్నారంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా వరకు అయితే ఈ పథకాలకు సంబంధించి ముందుగా పిఎం కిసాన్ వచ్చిన తర్వాతనే రైతు భరోసా అయితే వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ముందుగా పిఎం కిసాన్ పైసలు అయితే వస్తాయని చెప్తున్నారు అనమాట. 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల రైతులకు కూడా డబ్బులు అనేది జమ అవుతున్నట్టు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట సోషల్ మీడియాలో. మీకు ఒకవేళ డబ్బులు అయితే పడితే ఎన్ని ఎకరాలకు జమ అయింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే మనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనే పథకానికి సంబంధించి 2 ఎకరాల వరకు అంటే దాదాపు హాఫ్ పేమెంట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇక రైతు భరోసా వానాకాలం సీజన్కు మాత్రమే అయితే రాబోతుందంటూ తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట సోషల్ మీడియాలో. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ అన్నమాట.